ఫ్రెండ్స్, జనసేన ఫార్మేషన్ డే రోజు పవన్ కళ్యాణ్ గారు మంచి భారీ స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్గా అందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అంటే మంచి ఆవేశంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, కాంట్రవర్సీగా అన్ని విధాలుగా మిక్సింగ్ కలిసి ఆయన స్పీచ్ అంతా క్రియేట్ అవుతుంది. సరే, అయితే నేను ఎంటైర్ స్పీచ్కి అయితే వెళ్ళదలుచుకోలేదు. అందులో చిన్న స్టార్టింగ్లోనే ఆయన ఒక సందర్భాన్ని ఉద్దేశించి భయం లేదు భయం లేదు అని చెప్పి కామెంట్ చేస్తూ ఆయన స్పీచ్ని కంటిన్యూ చేశారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు భయం లేదు అని చెప్పి దేని గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి చెప్పాలనుకుంటున్నారు అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో వినండి. భయం లేదు భయం లేదు భయం అన్నది లేనే లేదు. 2014లో జనసేన పార్టీని స్థాపించాం. భావ తీవ్రత ఉంది గనుకే 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. ఫ్రెండ్స్, ఇది పవన్ కళ్యాణ్ గారు వాడిన కామెంట్స్. అయితే పవన్ కళ్యాణ్ గారు భయం లేదు అంటున్నారు కాబట్టి జనసేన పార్టీ స్థాపితం కాడి నుంచి 2014లో పార్టీ ఓడిపోతుంది అని భయంతోనే ఆయన పోటీ చేయలేదు. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటంటే 2019లో సింగల్గా అయితే ఓడిపోతాననే భయంతో అటు మాయావతి గారి బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీని క్లబ్ చేసుకుని, మరోవైపు సిపిఐ పార్టీని కూడా క్లబ్ చేసుకుని కూటమిగా ఏర్పడి ఓడిపోతామనే భయంతోనే కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఇది సెకండ్ పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే 2024లో కూడా సింగల్గా అయితే ఓడిపోతాననే భయంతో ఏం చేశారు, అటు టీడీపీని కూటమిగా ఏర్పాటు చేసుకున్నారు, ఇంకోటి బీజేపీతో కూడా కలిసి 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. అంటే గడిచిన 3 టర్మ్స్లో కూడా జనసేన పార్టీ ఓడిపోతుంది అనే తెలిసే భయంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారనే భయంతోనే 3 సార్లు 3 స్ట్రాటజిక్గా ఆయన అడుగులేశారు. సో మరి నిన్న జరిగిన ఫార్మేషన్ డే టైంలో ఏ విధంగా ఆయన భయం లేదు అని చెప్పి అటువంటి కామెంట్స్ని యూస్ చేశారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. అసలు దేని గురించి అయినా భయం లేదన్నారో క్లారిటీ లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.